నమస్తే అందరికీ, వెల్కమ్ టు సిద్ధు అండ్ మామ్స్ ఛానల్. ఉసిరికాయ పచ్చడి చేసుకోవడానికి ఉసిరికాయ తొక్కు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ ఉసిరికాయ తొక్కు 1 సంవత్సరం కాదు 2 సంవత్సరాలైనా నిలవ ఉంటుంది. అయితే ఎక్కడా తడి అన్నది తగలకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇటు తడి చేతులు కానీ తడి జార్లు కానీ ఎక్కడ తడి లేకుండా చూసుకుంటే పచ్చడి చక్కగా నిలవ ఉంటుంది. నేను ఇవాళ 2.5 కేజీలు ఉసిరికాయలతో పచ్చడి చేస్తున్నాను. ఉసిరికాయలు శుభ్రమైనవి, దెబ్బలు లేనివి, మంచి కాయలు ఎంచుకోవాలి. వీటిని ఉప్పు నీళ్ళల్లో శుభ్రంగా 2-3 సార్లు కడుక్కొని తుడిచి ఆరబెట్టుకోవాలి. నీడ పట్టునే ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. ఈ ఉసిరికాయల్ని ఇలా చాకుతో కట్ చేసుకోవాలి. కేజీ ఉసిరికాయలకి 75 గ్రాముల క్రిస్టల్ సాల్ట్, 1 టీ స్పూన్ పసుపు లెక్క. నేను ఇప్పుడు 2.5 కేజీస్ ఉసిరికాయలు తీసుకున్నాను కదా, దీనికి 187 అప్రాక్సిమేట్గా 190 గ్రామ్స్ క్రిస్టల్ సాల్ట్ అండ్ 3 టీ స్పూన్స్ పసుపు వాడుతున్నాను. ఇదిగోండి, ఈ 2.5 కేజీలు ఉసిరికాయలు ఇలా ముక్కలు తరిగి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ తరిగిన ముక్కలు ఉప్పు పసుపు కలిపి బ్యాచ్లుగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇలా మిక్సీ జార్లో కొంచెం ఉసిరికాయ ముక్కలు, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ కలిపి గ్రైండ్ చేసుకోవాలి. ఈ గ్రైండ్ చేసింది ఒక డిష్లో వేస్తున్నాను. ఇలాగే మిగిలిందంతా కూడా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిందంతా ఒక డబ్బాలో వేసి నొక్కి పెట్టి మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక 3 డేస్, 3 రోజుల తర్వాత పచ్చడి ఇలా చక్కగా ఊరుతుంది. ఇప్పుడు ఈ పచ్చడిని ఒకసారి కలుపుకొని కొంచెం చప్పున మిక్సీలో గ్రైండ్ చేసుకుని అంతా కలిపి ఒక గ్లాస్ సీసాలో కానీ గాజు జాడీలో కానీ పెట్టుకుని స్టోర్ చేసుకుంటే చక్కగా నిలవ ఉంటుంది. ఇలా మిక్సీ జార్లో కొంచెం వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన ఈ ఉసిరికాయ పచ్చడి ఒక గ్లాస్ జార్లోకి వేసుకుని స్టోర్ చేసుకుంటున్నాను. ఈ పచ్చడి జార్లో వేసేటప్పుడు కొంచెం నొక్కుతూ పెట్టుకోవాలి. అప్పుడు పచ్చడి చక్కగా నిలవ ఉంటుంది. అంతేనండి, ఉసిరికాయ తొక్కు రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ వాల్యుబుల్ కమెంట్స్ నాకు తెలియజేయండి.